ఆట సంబరాల్లో ప్రత్యేకంగా చూస్తే మనకి బీజేపీ సదస్సు ఇక్కడ గొప్పగా జరిగింది. అయితే ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వారు రామచంద్రరావు గారు విచ్చేయటం జరిగింది. వారితో పాటు మంత్రివర్యులు అలానే గొప్ప నేతలందరూ ఇక్కడ రావడం జరిగింది. అలానే లోకల్గా ఎన్ఆర్ఐస్ నుంచి కూడా మనకి లీడర్షిప్ ఆల్రెడీ డాలస్ నుంచి రఘు గారు కానీ ఇట్లా కొంతమంది లీడర్స్ ఇక్కడ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా మీరు యాక్చువల్లీ చాలా అడ్రస్ చేస్తూ పలు విషయాలు టచ్ చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ మనం ఫోకస్ చేస్తూ ఫస్ట్ తెలంగాణ మీద 2029 తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక సిచ్యువేషన్ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అవుతుందని ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. కానీ బీఆర్ఎస్కి అది అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా? గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ రానే రాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ పరిపాలన చూశారు ఒకటి. తర్వాత వాళ్ళ కుటుంబంలో చాలా మన విభేదాలు చూసినాం. కూతురు బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక ఆలోచన విధానంతో అభివృద్ధి కోరేటువంటి ప్రభుత్వం రావాలనేటువంటి తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయి ప్రజలకి. బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు చూశారు. అవినీతి తప్ప కమిషన్ తప్ప ఏం లేదు. ఈ పార్టీకి 3 సంవత్సరాల్లోనే అవినీతి, కరప్షన్స్, కమిషన్స్ అని పెరిగినాయి. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి తెలంగాణలో. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దామని ప్రజల్లో మార్పు కోరుతూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం వస్తుంది. మా ఎట్లయితే బెంగాల్లో, ఒరిస్సాలో మార్పు తీసుకొచ్చారు ప్రజలు, తెలంగాణలో కూడా ప్రజలు మార్పు తీసుకొచ్చారు, బీజేపీని గెలిపిస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అయితే ఇందాక మీరు ప్రస్తావిస్తున్నప్పుడు నీట్ గురించి ప్రస్తావించడం జరిగింది. మీరు ఆ నీట్లో ఎవరు యాక్చువల్లీ నీట్ పరీక్ష రాయని వాళ్ళు అన్నారు. అందులో కొంతమంది అన్న నీట్ రాసుంటారని మీరు ఏకోభిస్తారా? లేకపోతే ఎందుకంటే చాలా వరకు బేసికలీ ఇతర శక్తులు ఉన్నాయి గాక అదైతే అందరూ అంగీకరించేది తప్ప కదా. ఎందుకంటే వీడియోస్, ప్రూఫ్స్ గవర్నమెంట్ కూడా క్లియర్గా చూపిస్తుంది, మెషినరీ కూడా చూపిస్తుంది. కానీ కొంతమంది ఎఫెక్ట్ అయ్యారనే వాస్తవం మీరు నమ్ముతారా దాన్ని? డెఫినెట్గా ఇప్పుడు నీట్ అనేటటువంటి ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్తో ఏ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ అయినా సరే దానికి విద్యార్థులు మానసికంగా, విద్యార్థులు తల్లిదండ్రులు మానసికంగా సఫర్ అవుతారు. అది ఏదో లేదు నేను చెప్పాను, అవుతారు. ఎందుకంటే గతంలో కూడా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ తెలంగాణ లీక్ అయింది, సఫర్ అయ్యారు చాలామంది. లీకేజెస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాదాపు 50-60 లీక్ అయినాయి. ఇది లీక్ అయ్యే దాని మీద యాక్షన్ అనేది అసలు ఎగ్జామినేషన్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ లీకేజ్ది చట్టం తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు దాన్ని కఠినంగా చేశారు. ₹1,00,00,000 దాకా ఫైను, 10 ఏళ్ళ దాకా శిక్ష, ఇవన్నీ చేశారు. దీంట్లో లీకేజ్ ఎట్లా జరిగిందండి? ఎవరైనా తప్పుందా, ప్రభుత్వం తప్పుందా అని లేదు. ఎన్టీఏ అని ఒకటి ఉంటుంది, నేషనల్ టెస్టింగ్ అథారిటీ. ఈ నేషనల్ టెస్టింగ్ అథారిటీ వాళ్ళు దాంట్లో కొన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు రికమెండేషన్ చేశారో దాని ప్రకారం ఎగ్జామ్ జరిగింది. పేపర్ సెట్ చేసిన వాళ్ళే దాన్ని మమతా ఖాయమి ముగ్గురు చేసి దాన్ని చేశారు కాబట్టి, లీక్ చేశారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ అయింది, పట్టుకున్నారు, జైలు పంపించారు. సో ఇందులో యాక్చువల్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పించడం వరకు ఎందుకు కదా ఒక రకంగా బీజేపీకి దెబ్బ కదా? ఎందుకంటే ఒక రకంగా అంగీకరిస్తున్నట్టే కదా ఇది. అంగీకారం కాదు కదా. ఇప్పుడు మన విద్యార్థులు కూడా రోడ్ల మీద పడి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకోదు. విద్యార్థులు ఒక మంచి కోసము సరే వాళ్ళకి ఎవరో తప్పుదారు చూపెడతా ఉన్నారు, సరే కొంతవరకు టెంపరీగా దాన్ని ఆపడానికి ఒక వారే ధర్మేంద్ర ప్రధాన్ గారే వారు మ్యాగ్నానిమిటీతో, ఒక పెద్ద మనసుతోని ఉండి పిల్లలు నా కోసం ఎందుకు చేయాలని చెప్పి వారే డిజైన్ చేశారు. దీన్ని యాక్సెప్టెన్స్ లేదు, అందరికి తెలుసు యాక్సెప్టెన్స్ ఆయన ఏం పొరపాటు లేదని. హీ వాజ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ అండ్ హీ ఈజ్ ఎ వెరీ హానెస్ట్ మినిస్టర్, తెలుసు అందరికి. సో ఫైనల్గా ఇప్పుడు తెలంగాణలో ఇంకొక వాదన కూడా రన్ అవుతుంది. అంటే వినికిడి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని ఇంకొక వినికిడి కూడా రన్ అవుతుంది. ఎంతవరకు నిజం అంటారు? అసలు లేదండి. బీజేపీ విల్ నాట్ జాయిన్ విత్ ఎనీ పార్టీ, లీవ్ అలోన్ బీఆర్ఎస్. వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇండిపెండెంట్లీ. మేము ఒంటరిగా పోటీ చేస్తాము. బీఆర్ఎస్ ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు ఓన్లీ టు సీ దట్ పీపుల్ అండర్ కన్ఫ్యూజన్ పెట్టడానికి. బట్ బీజేపీ క్లారిఫైస్, స్పష్టంగా చెప్తా ఉంది, మీ ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒంటరిగా పోటీ చేస్తాము, మేము ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.